6th క్లాస్ సోషల్ స్టడీస్లో 4th లెసన్ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనే లెసన్ ఈరోజు చదువుకుందండి. ఈ లెసన్ ద్వారా మనం భూస్వరూపాలు అనగా ఏమిటో అవగాహన చేసుకుంటాము. తర్వాత ప్రజలు నివసిస్తున్న వివిధ భూస్వరూపాల గురించి తెలుసుకుంటాము. వివిధ భూస్వరూపాల్లో నివసిస్తున్న ప్రజల విభిన్న జీవన విధానాల గురించి తెలుసుకుంటాము. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు పర్వతాలు, కొండలు, మైదానాలు, పీఠభూములు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూస్వరూపాలు తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి, తీర మైదానం. వివిధ భూస్వరూపాల్లోని వివిధ జీవన విధానాలు. చూడండి, భూస్వరూపములు. తాతయ్య ఈరోజు మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మన జాతీయ గీతం జనగణమన గురించి చెప్పారు. అది దేనిని గురించి వర్ణిస్తుంది అని తేజ తాతని అడిగింది. అది మన దేశ విశిష్టత ప్రఖ్యాతిని వివరిస్తుంది. దానిని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. మన జాతీయ గీతాన్ని వింటున్నప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది అని చెప్పారు తాత. తేజ తమ్ముడు శశి కూడా వారి వద్దకు వచ్చి, తాత మనకు రాష్ట్ర గీతం కూడా ఉందా మరి అని అడిగాడు. మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని చెప్పారు తాతయ్య. అది దేని గురించి అని శశి ఎంతో కుతూహలంగా అడిగాడు. అది మన రాష్ట్రంలోని నదులు, మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం, నైసర్గిక భూస్వరూపాల గురించి తెలుపుతుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండే అనే ఈ గేయం దేని గురించి తెలుపుతుంది? మన రాష్ట్రంలోని నదుల గురించి, మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం గురించి, నైసర్గిక భూస్వరూపాల గురించి తెలుపుతుంది. పిల్లలు విభిన్న జీవన విధానాలు, దేశభక్తిని, ఐక్యతని ఎలా ప్రతిబింబిస్తాయో వంటి అన్ని విషయాలను తెలుసుకోవాలి అని తాతయ్య జవాబిచ్చాడు. నైసర్గిక భూస్వరూపం అంటే భూ ఉపరితలం అనేక రూపాలలో ఉండడం, ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ భిన్నంగా ఉంటాయి అని తాతయ్య వివరించారు. మనం భూస్వరూపాలను ఎలా గుర్తిస్తాం? శశి తాతయ్యను అడిగాడు. ఆయన భూస్వరూపాలను గురించి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపాన్ని గురించి వివరించడం ప్రారంభించారు. మీ పట్టణం లేదా గ్రామం ఎక్కడ ఉందో ఎలా గుర్తిస్తారు? అది మైదాన ప్రాంతంలో ఉందా, ఎత్తైన ప్రాంతంలోనా? మరి ఎత్తైన ప్రాంతంలోనా, జలభాగానికి పక్కనే ఉందా? మీరు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు మీరు ఉంటున్న ప్రాంతం మైదానము, ఎత్తైన ప్రాంతమా లేక జలభాగానికి పక్కన ఉన్నారా అన్నది గుర్తు చేసుకుంటారు. మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదు. అన్ని చోట్ల ఉన్నతి చెందిన ప్రాంతాలు, విశాలమైన మైదానాల నుండి లోయల వరకు యంత్రాలు ఉండవచ్చును. మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు మైదానం, పీఠభూమి, కొండ, పర్వతం, లోయ వంటి వివిధ రూపాలను గమనిస్తాం. వీటినే భూస్వరూపాలని పిలుస్తారు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలుగా చెప్పవచ్చును. అవి మైదానాలు, పీఠభూములు లేక కొండలు, పర్వతాలు. ఈ ప్రధాన భూస్వరూపాలు అనేక చిన్న భూస్వరూపాలను కలిగి ఉంటాయి. ఈ భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. భూస్వరూపాల ఎత్తును ఎలా కొలుస్తారు? భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. రాసుకోండి, ఇంపార్టెంట్. పర్వతాలు. చూడండి, పీఠభూములు, పర్వతాలు, కొండలు, మైదానం. ఇది ఒక పిక్చర్ లాగా ఇచ్చారు. సముద్రం ఇది. పర్వతాలు ప్రధాన భూస్వరూపములు. 1 పర్వతాలు. ప్రధాన భూస్వరూపాల్లో 1 పర్వతాలు. భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు. భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగినవి పర్వతాలు. ఈ పాయింట్ కూడా రాసుకోండి. భూ ఉపరితలంపై సహజమైన ఎత్తు కలిగిన ప్రాంతాలు డాష్ పర్వతాలు. ఈ పర్వతాలు కింది భాగంలో విశాలంగాను, పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. పర్వతాలు కింది భాగంలో ఎలా ఉంటాయి? విశాలంగా, పై భాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. పరిసరాల కంటే ఇవి బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు వెళ్లే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. పర్వతాలపై ఎక్కువ ఎత్తుకు వెళ్లే కొద్దీ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది?
చల్లగా ఉంటుంది. ఈ బిట్ కూడా నోట్ చేసుకోండి. భారతదేశం హిమాలయాల వంటి పెక్కు ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. భారతదేశం హిమాలయాల వంటి పెక్కు ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. మన భారతదేశంలో పర్వతాలు హిమాలయాల పర్వత శ్రేణులను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం కొండలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాల్లో ఎక్కువ భాగంగా ఉండేవి ఏంటి? కొండలు. నెక్స్ట్, ప్రధాన భూస్వరూపాల్లో పీఠభూములు రెండవది. పీఠభూములు అనగా ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తైన ఉపరితలం గల బల్లపరుపు భూములు. పీఠభూములు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపులా నిటారుగా ఉండి సున్నితమైన వాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న కొన్ని పీఠభూముల్లో శీతోష్ణ స్థితి కఠినంగా ఉండి నివాసయోగ్యమైన పరిస్థితులు లేవు. తక్కువ ఎత్తులో ఉండే మిగిలిన పీఠభూముల్లో చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. అగ్నిపర్వత మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఇది ఒక బిట్టు రాసుకోండి. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందింది. ఈ దక్కన్ పీఠభూమి ఎక్కడ ఉంది? రాయలసీమలో ఉంది. సాధారణంగా పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. పీఠభూములు ఏం కలిగి ఉంటాయి? ఖనిజ సంపద, ఖనిజాలు అనేవి పీఠభూముల్లో దొరుకుతాయి. అందువలన ఎక్కువ భాగం గనులు పీఠభూముల్లోనే ఉంటాయి. ఎక్కువ భాగం వరకు గనులు ఎక్కడ దొరుకుతాయి? పీఠభూముల్లోనే. సున్నపు రాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోల్మైట్, క్యాడ్జు, సిలికా మొదలు ఖనిజాలు పీఠభూమి ప్రాంతాల్లోనే లభిస్తాయి. ఇవి కూడా రాసుకోండి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఈ లావా పీఠభూములు పత్తి పండించడానికి అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలకు ప్రసిద్ధి. పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలిచి ఉన్నాయి. మీకు తెలుసా, సముద్ర మట్టం నుండి 4000 నుండి 6000 మీటర్ల ఎత్తుగల టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏంటి? టిబెట్ పీఠభూమి. ఇది ఎంత ఎత్తు? 4000 నుండి 6000 మీటర్ల ఎత్తు గలది. ఇది రాసుకోండి. ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినవి. బొగ్గు, మాంగనీస్ నిల్వలు ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా ఏ పీఠభూమిలో ఉన్నాయి? ఛోటా నాగపూర్ పీఠభూమిలో ఉన్నాయి. ఇది ఒక బిట్ రాసుకోండి. ఇట్లా నేను రిపీట్ చేసి అండర్లైన్ చేసినవి ఒక బిట్స్ అనమాట. అవి రాసుకోండి, ఇంపార్టెంట్ బిట్స్. మైదానాలు. నెక్స్ట్, మైదానాలు. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు. ఎన్ని మీటర్లు? 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు. ఇవి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు. సారవంతమైన నేలలు ఉండడం వలన మైదానాలలో ఉత్పాదకత ఎక్కువ. రవాణా సౌకర్యాల నిర్మాణం అనువుగా ఉంటుంది. ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి అనుకూలంగా ఉండి జన నివాస యోగ్యంగా ఉన్నాయి. భారతదేశంలో గంగా సింధు నది మైదానాలు ప్రపంచ ప్రసిద్ధి పొందినవి. భారతదేశంలో ఉన్న మైదానాలు ఏమిటి? గంగా సింధు మైదానాలు. ఇవే కాక, ఇది కూడా బిట్టండి, ఇంపార్టెంటే, రాసుకోండి. అవే కాక ఇతర నదీ వ్యవస్థల వెంబడి ఏర్పడిన చిన్న డెల్టా మైదానాలు అనేకం భారతదేశంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన భూస్వరూపాల్లో ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి నేర్చుకుందాం. మన రాష్ట్రం పచ్చదనాల స్వర్గం. గ్రామీణ వ్యవసాయ నేపథ్యం కలిగి ఆర్థికంగా పరిపుష్టి చెందిన ధాన్యాగారం. మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ నేపథ్యం కలిగి ఆర్థికంగా పరిపుష్టి చెందిన ధాన్యాగారం. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఇది ఆగ్నేయ దిక్కులో గల ఒక రాష్ట్రం. మన రాష్ట్రం ఆగ్నేయ దిక్కులో గల, భారతదేశంలోనే ఆగ్నేయ దిక్కులో ఉన్నది మన రాష్ట్రం. మన రాష్ట్రం భారతదేశంలో ఏ దిక్కులో ఉంది? ఆగ్నేయ దిక్కులో. భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇది తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఉంది. ఉత్తరాన ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్కి
సరిహద్దులు చూడండి. ఉత్తరాన ఏముంది? ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలు. తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దు ప్రాంతాలు అన్నమాట. చూడండి, ఉత్తరాన ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన తెలంగాణ, నైరుతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం దీనికి సరిహద్దులు. తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? 972 కిలోమీటర్లు. ఒకసారి దీని సరిహద్దులు మరొకసారి చూద్దాం. ఉత్తరాన ఏముంది? ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు. తర్వాత దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన ఏముంది? తెలంగాణ, నైరుతిలో కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు కాగా 211 జనాభా లెక్కల ప్రకారం ఇది భారతదేశంలో విస్తీర్ణ పరంగా 7వ పెద్ద రాష్ట్రం. విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా ఎన్నోవ రాష్ట్రం? 7వ పెద్ద రాష్ట్రం. ఇది కూడా బిట్టే రాసుకోండి. జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం ఏంటి? జనాభా పరంగా ఏమో 10వ పెద్ద రాష్ట్రం, విస్తీర్ణ పరంగా 7వ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం పరంగా ఎన్నోవ పెద్ద రాష్ట్రం? 7వ పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం. కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే 2 ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే 2 ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. కోస్తా ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలుస్తారు. ఈ ప్రాంతం గోదావరి, కృష్ణా డెల్టాల వలన ఏర్పడిన సారవంతమైన నేలలను, అధిక జనసాంద్రతను కలిగి ఉంది. రాయలసీమ, ఈ ప్రాంతం ఖనిజాలు, ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉన్న 4 జిల్లాల సమాహారంగా రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటలు కేంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ భూ నైసర్గిక స్వరూపాల్లో చాలా వైవిధ్యత ఉంది. నైరుతి దిశలో దక్కన్ పీఠభూమి మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పు కనుమలు ఉండి వీటి అంచుల బంగాళాఖాతం వైపు వాలి ఉంటాయి. మన రాష్ట్రంలో పర్వతాలు, కొండలు, మైదానాలు, పీఠభూములు ప్రధాన భూస్వరూపాలు. పర్వతాలు, కొండలు. ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన పర్వతాలలో అత్యధిక భాగం కొండల వరుసలుగానే ఉన్నాయి. అయితే అక్కడక్కడ ఈ కొండల వరుసలు 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల పర్వతాల్లో కూడా కూడి ఉన్నాయి. వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఈ కొండల వరుసలు విచ్ఛిన్న శ్రేణులుగా ఉండి తూర్పు కనుమలుగా పిలువబడుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి. వీటిలో అత్యధిక ఎత్తైనవి, ఒక మాదిరి ఎత్తైనవి కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉత్తరి భాగంలోని కొండల వరుసలు ఎక్కువ ఎత్తైనవి. ఇవి సుమారు 1200 మీటర్ల సగటుల ఎత్తులో పర్వతాలను పోలి ఉంటాయి. 1690 మీటర్ల ఎత్తుగల అరకులోయలోని అరోమా కొండ జిందగడ మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం. అరకులోయలోని అరోమా కొండ ఎత్తైన శిఖరం. ఇది కూడా చూసుకోండి. 1690 మీటర్ల ఎత్తుగల అరకులోయలోని అరోమా కొండ జిందగడ, ఇది మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలోని కొండలు కూడా అక్కడక్కడ కొన్ని పర్వత నిర్మాణాలను పోలి ఉంటాయి. మీకు తెలుసా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం వలన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడినవి. వరరామచంద్రపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం గ్రామం తప్ప మండలాలు తూర్పు గోదావరి జిల్లాల్లోనూ, బూర్గుంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ విలీనం చేయబడినవి. కొండల పేర్లు, జిల్లా పేర్లు చూద్దండి. ఈ కొండలు ఏ ఏ జిల్లాలో ఉన్నాయని. ఎరాడ, అనంతగిరి కొండలు విశాఖపట్నంలో ఉన్నాయి. ఇవి కూడా నోట్ చేసుకోండి ఇలా బాక్స్ రూపంలో, ఇంపార్టెంట్. బైపాస్ కొండలు
పాపికొండలు ఇవి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. మొఘల్ రాజపురం కొండపల్లి కొండలు ఇవి కృష్ణాలో. బేరంకొండ నాగార్జునకొండ కోటప్ప కొండ గుంటూరు. వేలికొండలు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు. తర్వాత నల్లమల ఎర్రమల కొండలు కర్నూలు. వేలికొండలు పాలకొండలు వైఎస్ఆర్ కడప. శేషాచలం హర్సిలి కొండలు చిత్తూరు. పెనుకొండ మడకశిర కొండలు అనంతపురం. ఇవి బాగా చదివి గుర్తుపెట్టుకోండి, ఇలా బాక్స్ రూపంలో కూడా నోట్ చేసేసుకోండి. ఈ కొండలు చార్నోకైట్ కాండలైట్ రాళ్లతో ఏర్పడినవి. విశాఖ జిల్లాలోని అరకులోయ బొర్రా గుహలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాపికొండలు ఈ నైసర్గిక స్వరూపంలో పేరు పొందిన పర్యాటక ప్రదేశాలు. ఏంటి? విశాఖ జిల్లాలోని అరకులోయ బొర్రా గుహలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాపికొండలు ఇవి పర్యాటక ప్రదేశాలు పేరు పొందినవి. తర్వాత మీకు తెలుసా లంబసింగి లేదా లంబసింగి విశాఖపట్నం మన్య ప్రాంతంలోని చింతపల్లి మండలంలో మారుమూల ప్రాంతం. ఇక్కడ చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనిని ఆంధ్ర కాశ్మీర్గా పిలుస్తారు. ఆంధ్ర కాశ్మీర్గా పిలిచే ప్రాంతం ఏంటి? లంబసింగి లేదా లమ్మసింగి. ఇది ఎక్కడుంది? విశాఖపట్నం ప్రాంతంలో చింతపల్లి అనే మండలంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, అది ఏ మండలంలో ఉందని కూడా అడగొచ్చు. చింతపల్లి మండలంలో. ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడేది లంబసింగి. కొండ ప్రాంతాల్లో నేలలు ఎగుడు దిగుడుగాను వాలుగాను ఉంటాయి. సామాన్యంగా ఇవి రాతి పొరతో కూడిన ఎర్ర నేలలు. ఇవి చాలా ఎత్తులో ఉండడం, నీరు సహజంగా పల్లానికి ప్రవహించుట చేత ఇక్కడి నీరు నిలబడకుండా కిందికి జారిపోవడంతో ఈ నేలలు కాఫీ తేయాకు తోటల వంటి పానీయపు పంటలకు అనువుగా ఉంటాయి. చూడండి, కొండ ప్రాంతాల్లో నేలలు ఎగుడు దిగుడుగా వాలుగా ఉంటాయి కదా. సామాన్యంగా ఇవి రాతి పొరతో కూడిన ఎర్ర నేలలు అనమాట. ఇవి ఎలా ఉంటాయి? ఎర్ర నేలలు. ఇవి చాలా ఎత్తులో ఉండడం వల్ల సహజంగా పల్లానికి ప్రవహించడం వల్ల నీరు అనేది ఇక్కడ నీరు నిలబడకుండా కిందికి జారిపోవడంతో ఇక్కడ నేలలు కాఫీ తేయాకు తోటలు వంటి పానీయపు పంటలకు అనువుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేలలు ఎలా ఉంటాయి? కాఫీ తేయాకు పంటలకు అనువుగా ఉంటాయి. తర్వాత జూమ్ వ్యవసాయం. పోడునే జూమ్ వ్యవసాయం అంటారు. కొండ ప్రాంతాల్లో పోడు అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. దీన్నే స్థల మార్పిడి అంటారు. పోడు వ్యవసాయం అనేది ఎవరి వ్యవసాయ పద్ధతి? గిరిజనుల వ్యవసాయ పద్ధతి. గిరిజనుల వ్యవసాయ పద్ధతిని ఏమంటారు? పోడు వ్యవసాయం. దీనినే స్థల మార్పిడి అంటారు. వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో ప్రజలు అడవిలో కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారు. తర్వాత భూసారం తగ్గడం వల్ల వేరే స్థలానికి మారుతారు. జొన్న, మొక్కజొన్న మొదలగు పంటలు ఈ పద్ధతిలో పండిస్తారు. పోడు వ్యవసాయంలో పండించే పంటలు ఏంటి? జొన్న, మొక్కజొన్న. ఇప్పుడు అది ఆచరణలో లేదు. ఈ అటవీ ప్రాంతాల్లో ఉండే గుడిసెల వెనుక విశాలమైన పెరడు ఉంటుంది. ఇంటి చుట్టూ వెదురుతో కంచె నిర్మిస్తారు. పెరటి తోట కొరకు ఈ భూమిని చదును చేసి సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారు చేస్తారు. ఆహారం ఉపయోగించడానికి మరియు జీవనోపాధికి ప్రధానంగా మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి మొదలగు కూరగాయలను ఇక్కడ పండిస్తారు. మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి. కొండ ప్రాంతాలను పానీయపు పంటలను ఉత్పత్తికి ఎందువలన అనుకూలం? పోడు వ్యవసాయం పెరటి తోటల నుండి వచ్చే దిగుబడి వీరి కుటుంబాలు సంవత్సరం పొడవునా జీవించడానికి సరిపోదు. కాబట్టి వివిధ రకాల అటవీ ఉత్పత్తుల సేకరణ వారి జీవనంలో కీలక భూమికను పోషిస్తుంది. ఈ ప్రాంతాల్లో బావులు, నదులు లేవు. రాళ్లతో కూడిన ఈ కొండల్లో బావులు తవ్వడం చాలా కష్టం. కొండ దిగున ఉండే చిన్న వాగులు, సహజమైన నీటి ఊటల నుంచి కానీ వీరు నీళ్లు తెచ్చుకుంటారు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంది. అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అరకు యొక్క కాఫీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మీకు తెలుసా? వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్న చెంచులు ఒక గిరిజన సమూహం. చెంచులు అనేవాళ్ళు ఒక గిరిజన సమూహం. భారత ప్రభుత్వం వీరిని ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించింది. వారు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంతం నివాసులు. సాంప్రదాయకంగా వారు వేటగాళ్ళు. వీరు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యాపించారు. చెంచులు ఏ జిల్లాల్లో
మన ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో ఉన్నారు? కర్నూలు, గుంటూరు, ప్రకాశం. నోట్ చేసుకోండి. ప్రభుత్వం వీరిని స్థిర వ్యవసాయంలోకి తీసుకురావడానికి వారి వ్యవసాయ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా ప్రయత్నాలు చేస్తోంది. వారిలో విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పాఠశాలను నివాస సౌకర్యాలతో నడుపుతుంది. ప్రభుత్వం 1989వ సంవత్సరంలో శ్రీశైలంలోని ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వారి మౌఖిక సాహిత్యం మానవ భావాలు మరియు ఆలోచనల యొక్క పురాతన రికార్డులో ఒకటిగా పరిగణించబడుతుంది. పీఠభూములు. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని తూర్పు భాగానికి చెందింది కాగా రాయలసీమ ఈ ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఏ ప్రాంతంలో? రాయలసీమ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఇక్కడ అల్ప అనిశ్చిత వర్షపాతంతో పాటు చాలాసార్లు అసలు వర్షమే కురవకపోవడం సర్వసాధారణం. అందువలనే ఇది కరువు పీడిత ప్రాంతంగా ఉంది. ఇక్కడ నేలలు నల్లరేగడి, లేటరైట్, ఎర్ర నేలలు మరియు ఇసుక నేలల రకానికి చెందినవి. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నేలల రకాలేంటి? నల్లరేగడి, లేటరైట్, ఎర్ర నేలలు మరియు ఇసుక నేలలు. కడప, కర్నూలు జిల్లాలో నల్లరేగడి నేలలు కలవు. ఎక్కడ? కడప, కర్నూలు జిల్లాలో నల్లరేగడి నేలలు కలవు. రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్న ఎర్రమట్టి నేలలకు నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేకపోవడంతో భూమిని సాగు చేయకుండానే వదిలేస్తారు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇదిగోండి ఎర్ర నేలల్లో నీటిని ఉంచుకునే సామర్థ్యం, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అనేది ఉండకపోవడంతో అక్కడ వ్యవసాయం చేయకుండానే ఆ నేలలను వదిలేస్తున్నారు. పీఠభూమి ప్రాంతంలో అక్కడక్కడ ఉండే చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షార లవణాలు ఉంటాయి. పీఠభూమి ప్రాంతాల్లో చౌడు నేలల్లో ఏముంటాయి? చౌడు నేలల్లో ఉండేవి ఏంటి? సున్నము, క్షార లవణాలు. సున్నము, క్షార లవణాలు ఏ నేలల్లో ఉంటాయి? చౌడు నేలల్లో ఉంటాయి. బిట్ నోట్ చేసుకోండి. కాబట్టి ఆ నేలలు పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు. కాబట్టి ఆ నేలలు అనేవి పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు. చౌడు నేలలు పంటలు పండించడానికి అనుకూలమా కాదా? అనుకూలము కాదు. ఎందుకంటే వాటిలో సున్నము, క్షార లవణాలు అనేవి ఉంటాయి. కాబట్టి పీఠభూమి ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా కురవడం వలన వర్షపు నీటిని నిల్వ చేసుకుంటారు. వీరు పీఠభూమి ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా కురవడం వల్ల వీరు వర్షపు నీటిని నిల్వ చేసుకుంటారు. భూగర్భ జలాలను వాడుకుంటారు. పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు తవ్వేవారు. పీఠభూమి ప్రాంతంలో సహజంగా ఉండే అగాధాలు, చిన్న కొండల వలన చెరువులను నిర్మించడం సులభం. చిన్న చిన్న చెరువులు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడితే నదులు, నూతులు ప్రజలు భూగర్భ జలాలను వాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఇటీవల కాలంలో రైతులు ఎక్కువగా నూతులకు బదులు గొట్టపు బావులను వాడుతున్నారు. అయితే పీఠభూమి ప్రాంతంలో గొట్టపు బావులు తవ్వడం చాలా ఖర్చుతో కూడిన పని. కొంతమంది రైతులు మాత్రమే ఎక్కువ ధనాన్ని దీని కొరకు వెచ్చించగలుగుతున్నారు. ఎక్కువ భూములున్న 5 నుండి 10% ఎక్కువ భూములు ఉన్న 5 నుండి 10% రైతులకు మాత్రమే గొట్టపు బావులు ఉన్నాయి. ఎక్కువ భూములున్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ, కానీ 5 నుండి 10% రైతులకు మాత్రమే గొట్టపు బావులు ఉన్నాయి. మిగిలిన వారు వర్షం పైన ఆధారపడుతున్నారు. పెరుగుతున్న గొట్టపు బావుల సంఖ్య వలన భూగర్భ జల మట్టాలు తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతంలో జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం. వర్షం తక్కువ, అంతగా నమ్మదగినదిగా ఉండదు. కరువు తరచుగా పునరావృతమయ్యే ప్రక్రియ. వర్షం చాలా తక్కువగా ఉండడం, రైతులు తరచుగా పంట నష్టపోతూ ఉండడంతో ప్రభుత్వం కొన్ని మండలాలను కరువుకు గురయ్యే ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ భూస్వరూపాల్లో ఖరీఫ్ లేదా వర్షాకాలంలో ఒక్క పంట మాత్రమే పండుతుంది. రైతులు రాగులు, సాములు, అరికలు, కొర్ర, జొన్న వంటి చిరుధాన్యాలతో పాటు వేరుశనగ, పప్పుధాన్యాలు కూడా సాగు చేస్తారు. సాగునీటి సౌకర్యాలు ఉన్న చోట వరి, చెరుకు, పండ్ల తోటలు సాగు కూడా జరుగుతున్నది. ఇటీవల కాలంలో రైతులు చిరుధాన్యాలకు బదులుగా వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటల సాగుకి మారుతూ ఉన్నారు. కొన్నిసార్లు జొన్న, కంది, మొక్కజొన్న పంటలని వేరుశనగ చేల మధ్యలో కూడా పండిస్తున్నారు. తెగుళ్లను అరికట్టడానికి, భూసారం పెంచడానికి ఈ మధ్యకాలంలో కొందరు రైతులు గట్లు నిర్మించడం,
సేంద్రియ వ్యవసాయం లాంటి కొత్త పద్ధతులు కొత్త పద్ధతులకు మారుతున్నారు. వ్యవసాయ భూములకు నీరందించడానికి పురాతన చెరువులు, వాగులు పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. నీటి సమస్య వలన కొందరు రైతులు మామిడి, సపోటా, బత్తాయి తోటలను పెంచడం ప్రారంభించారు. ఈ పండ్ల తోటలకు కొన్ని కాలాల్లో నీటి సౌకర్యం కల్పిస్తే అవి ప్రతి సంవత్సరం ఫలాన్ని ఇస్తాయి. నీటి సదుపాయం ఉన్న చోట అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొదలగు పండ్ల తోటలను కూడా పెంచుతున్నారు. మీకు తెలుసా, అత్యల్ప వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరతని ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు రాయదుర్గం, కళ్యాణదుర్గం మొదలగు ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లోని నేలలు క్రమంగా రాతిమయంగా మారిపోవడమే కాక ఎడారీకరణ ముప్పు కూడా పొంచి ఉంది. మైదానాలు. ఆంధ్రప్రదేశ్లో మైదానాలు కోస్తా జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరకు విస్తారమైన తీర మైదానం ఉంది. దీన్ని కోస్తా తీర మైదానం అంటారు. ఇక్కడి అవక్షేపాల వల్ల ఏర్పడిన ఒండ్రు నేలలు ఉండడం చేత మైదాన ప్రాంతాలు వ్యవసాయకంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లోతైన సారవంతమైన నేలలు, చదునైన ఉపరితలం వలన పంట సాగులో యాంత్రీకరణకు అనువుగా ఉంటుంది. అంతేకాక పశువులకు దాణాగా ఉపకరించే గడ్డి భూములు కూడా ఉపకరిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన నదులైన గోదావరి, కృష్ణ పెద్ద డెల్టా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు నిరంతరాయంగా అవక్షేపాలను మేట వేయడం వలన ఈ డెల్టా మైదానం ఏర్పడింది. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మైదానం విశాలంగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో సారవంతమైన నేలలకి మరియు వరి, చెరకు, మిర్చి, పసుపు పంటలకు ప్రసిద్ధి. గుంటూరు జిల్లాలో మెట్ట ప్రాంతంలో గల నల్లరేగడి నేలలు పత్తికి, మిరప పంటలకు అనుకూలమైనవి. వరి, చెరకు, మిర్చి, పసుపు పంటలకు ప్రసిద్ధి ఏంటి? ఉభయ గోదావరి జిల్లాలు. వరి, చెరకు, మిర్చి, పసుపు పంటలకు ప్రసిద్ధి ఉభయ గోదావరి జిల్లాలో గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు అన్నమాట. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లా. ఈ డెల్టా మైదానాలను ఆహార ధాన్యాలకు గిడ్డంగులు వంటివి. వీటిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. దక్షిణ దేశపు ధాన్యాగారంగా పిలిచే డెల్టా ఏంటి? డెల్టా మైదానాలు. ఏ డెల్టా మైదానాలు? గోదావరి, కృష్ణా నదుల పెద్ద డెల్టా మైదానాన్ని. గోదావరి, కృష్ణా అనే నదులు అవి డెల్టా మైదానాన్ని ఏర్పరుస్తాయి. సో ఇవే భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు, గోదావరి, కృష్ణాని. ఇదిగోండి చూడండి, ఇక్కడ పిక్చర్లో ఇచ్చారు. చిత్రం 4.11లో డెల్టా యొక్క ఉనికిని పరిశీలించండి. ఈ మైదాన ప్రాంతంలో భూగర్భ జల వనరుల లభ్యత అధికంగా ఉండడమే కాకుండా 15 నుండి 25 అడుగుల లోతులోనే లభ్యమవుతాయి. కాలువల ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకు బోరుబావుల ద్వారా సాగునీటిని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రైతులు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల రైతులు కూరగాయలు, పండ్లు, పొగాకు మొదలగు వ్యాపార నగదు పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వరిని విస్తృతంగా పండిస్తున్నారు. వర్షాకాలపు పంటని ఖరీఫ్ పంటగాను, శీతాకాలపు పంటని రబీ పంటగాను పిలుస్తారు. వర్షాకాలం పండించే పంటను వరి పంటను ఏమంటారు? ఖరీఫ్. శీతాకాలం పండించేదాన్ని రబీ అంటారు. ఇవి కూడా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం కృష్ణా, గోదావరి డెల్టాల్లో తప్ప శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరులోని పెన్నా డెల్టా ప్రాంతాల్లో ఇరుక్కుగా ఉంటుంది. ఈ మైదానాల్లో ప్రసిద్ధి పొందిన కొల్లేరు, మంచినీటి సరస్సు, పుల్కాట్, ఉప్పునీటి సరస్సులు కలవు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర మైదానం కృష్ణా, గోదావరి డెల్టాల్లో తప్ప శ్రీకాకుళంలో వంశధార, నెల్లూరులో పెన్నా ప్రాంతంలో ఇరుకుగా ఉంటుంది. అయితే ఈ మైదానాల్లో ప్రసిద్ధి పొందిన కొల్లేరు, ఇది మంచినీటి సరస్సు, పులికాట్, ఉప్పునీటి సరస్సు కలవు. ఎక్కడ? నెల్లూరులో.
కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇక్కడ చూడండి, నేను ఒక మిస్టేక్ చెప్పా. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాల్లో తప్ప శ్రీకాకుళంలోనేమో వంశధార, నెల్లూరులోనేమో పెన్నా డెల్టా ప్రాంతాలు ఇరుకుగా ఉంటుంది. తర్వాత ఈ మైదానాల్లో ప్రసిద్ధి పొందిన కొల్లేరు అనేది మంచినీటి సరస్సు. ఇది ఎక్కడ ఉంది? పశ్చిమ గోదావరి జిల్లాలో. తర్వాత పులికాటి ఉప్పునీటి సరస్సు, ఇది ఎక్కడ ఉంది? ఎన్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని ఈ విశాల తీర మైదానం రైతులకు వ్యవసాయానికి గొప్ప కానుక వంటిది. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి మాత్రమే కాక మైదాన ప్రాంతంలోని చాలా భాగంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండిస్తారు. అందువల్లనే ఈ ప్రాంతం అధిక జనాభాకి జనసాంద్రతకి కూడా పెట్టింది పేరు. మీకు తెలుసా నగదు పంట? ఇది రైతుకి ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చేది. వీటిని వ్యాపార వాణిజ్య పంటలుగా కూడా వ్యవహరిస్తారు. ఉదాహరణ వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు మొదలైనవి. ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగు చేసేవి. ఉదాహరణకి వరి, చిరుధాన్యాలు, కూరగాయలు మొదలైనవి. వీటిని కూడా వినియోగానికి పోగా మిగిలిన వాటిని అమ్ముతారు. తర్వాత అక్వాకల్చర్, జలసేద్యం. ఆహారం కొరకు జలచరాలను పెంచుటను, సాగు చేయుటను అక్వాకల్చర్ అంటారు. ఆహారం కొరకు జలచరాలను పెంచుటను, సాగు చేయుటను అక్వాకల్చర్ అంటారు. అక్వాకల్చర్ అంటే ఏంటి? ఆహారం కొరకు జలచరాలను పెంచే వాటిని అక్వాకల్చర్ అంటారు. ఉదాహరణకు చేపలు, రొయ్యలు, పీతలు మొదలగినవి. ఇటీవల కాలంలో కోస్తా జిల్లాలో చాలామంది రైతులు అక్వాకల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. వరి పండించే పొలాలను చాలా భాగం చేపల చెరువులుగా మారుస్తున్నారు. ఈ రకమైన మార్పు నీటి కాలుష్యానికి, తద్వారా వరి పండించే పొలానికి నీరు అందించే చెరువుల్లోనే నీరు కలుషితం కావడానికి కారణమవుతుంది. జీవన విధానాలలో వైవిధ్యత. ఆంధ్రప్రదేశ్లోని ఈ భూస్వరూపాల కింద విస్తరించి ఉన్న వివిధ ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులను మనం గమనిస్తాం. భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి పరిస్థితులు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపుతాయి. మైదానాలలో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడితే, కోస్తా తీర ప్రాంతాల్లోని ప్రజలు చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తిగా మలుచుకుంటారు. బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, పందుల పెంపకం, కోళ్ల ఫారాలు, రైస్ మిల్లులో పనిచేయడం మైదాన ప్రాంతాల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు కాగా, గొర్రెల పెంపకం, బొగ్గు కాల్చడం, సిమెంటు, ఇటుకల తయారీ మొదలగు పనులు పీఠభూమి ప్రాంతాల్లో చేపడతారు. పర్వత ప్రాంతాలు, కొండలపైన పశువుల పెంపకం, పండ్లు, జిగురు, తేనె వంటి అటవీ వస్తువులను సేకరణ చేస్తారు. కొండవాలులు, కాఫీ, టీ మొదలగు పంటలు సాగుకు అనుకూలమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంటాయి. అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది కనుక గిరిజనులు బుట్టలు, చేటలు, దోణెలు మొదలగు వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్ముతున్నారు. కాగితం మిల్లుల ప్రతినిధులు వీరిని వెదురు నరికే పనిలో వినియోగించుకోవడం వలన గిరిజనులు మంచి ఆదాయాన్ని పొందుతారు. గిరిజనులు వారికి మాత్రమే ప్రత్యేకమైన భిన్న సంస్కృతిని కలిగి ఉంటారు. వారు ఉపయోగించుకునే అడవులను వారు నాశనం చేసుకోరు. వారి జీవన విధానం పర్యావరణ హితం. అడవులను గూర్చి సంపూర్ణ అవగాహనని కలిగి ఉంటారు కనుక అడవిలో స్వేచ్ఛగా నివసించడాన్ని వారు ఇష్టపడతారు. ఇలా భూస్వరూపాలలోని వైవిధ్యతలు ఆ ప్రాంతంలోని సహజ జీవజాలం, వృత్తులు, ఆహార పద్ధతులపై ప్రభావం చూపుతాయి. ఆ ప్రాంతంలోని సహజ ఆవాసాలు, శీతోష్ణ స్థితులపై అక్కడి వృక్ష జంతు సంపదలు ఆధారపడి ఉంటాయి. ఆహారం, వస్త్రధారణ, వృత్తులు, వారి జీవనోపాధులు ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు శీతోష్ణ స్థితితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. పదకోశం. భూస్వరూపం. భూ ఉపరితలం పైన విస్తరించి ఉన్న వివిధ భూభాగాలనే భూస్వరూపం అంటారు. ఒక ప్రదేశం యొక్క భౌగోళిక స్థితిని తెలిపేది భూభాగం. ఒక వ్యక్తి లేదా సమూహానికి ప్రతినిధిగా వ్యవహరించేవాడు మధ్యవర్తి. నీటి ఊట. భూ ఉపరితలం పైకి ఉబికి వచ్చే నీటి జాడ. కరువు. సుదీర్ఘమైన వర్షాభావం వల్ల ఏర్పడే స్థితిని కరువు అంటారు. కరువుకు గురయ్యే ప్రాంతం. తరచుగా కరువులు వచ్చే ప్రదేశాన్ని కరువుకు గురయ్యే ప్రాంతం అంటారు. ఒండ్రు మట్టి నేలలు. నదీ ప్రవాహం మేట వేయడం వలన ఏర్పడిన సారవంతమైన నేలలు. ఉద్యానవనాలు, పండ్ల తోటలు. మెరక భూములు. మైదాన ప్రాంతానికన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలను మెరక భూములు అంటారు.
ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ అన్నీ నేను కమ్యూనిటీలో మీకు పోస్ట్ చేస్తాను, మీరు ఆన్సర్ చేయాలి. అంటే మీరు ఆన్సర్ చేయడం వల్ల ఈ లెసన్ అవగాహన చేసుకున్నట్లు ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా. అక్కడ మనం ఆన్సర్ చేసి మన కరెక్టా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత లెసన్ 5వ లెసన్ సంచార జీవనం నుండి స్థిర జీవనం. ఈ లెసన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.